ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి వినికిడి లోపం సమస్యట. అవును, అంతకుముందు చూసుకుంటే చిన్నపిల్లల్లో అంటే బై బర్త్ పుట్టుకతోనే ఈ లోపంతో పుట్టేవాళ్ళు, లేదంటే ఒక వయసు పైబడిన తర్వాత ఈ లోపంతో బాధపడేవాళ్ళు వినికిడి లోపం సమస్యతో. అంటే అది వయసు ప్రభావం వల్ల అయి ఉండొచ్చు, లేదా ఇతరత్ర ఆరోగ్య సమస్యల వల్ల అయి ఉండొచ్చు. కానీ ఈ మధ్య చూసుకుంటే అసలు వయసుతో సంబంధం లేకుండా ఈ వినికిడి లోపంతో చాలా మంది బాధపడుతున్నారని ఈఎన్టీ డాక్టర్లు చెప్తున్నారు. సో దీనికి కారణం ఏంటా అని చూస్తే సౌండ్ పొల్యూషన్ అంటున్నారు. అవును, మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఇక సిటీ లైఫ్లో చూసుకుంటే ట్రాఫిక్ జామింగ్ అనేది చాలా నిత్యకృత్యంగా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తాం, మనకు తెలుసు అక్కడ క్లియర్గా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందని తెలుసు, కొంచెం టైం పడుతుందని తెలుసు, కానీ మనం ఏం చేస్తాం, బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి అదే పనిగా హార్న్ చేస్తూ ఉంటాం. సో అంటే ఆ హార్న్ చేయడం వల్ల ఏమీ అవ్వదు, అక్కడ ఏం క్లియర్ అవ్వదు, కానీ అనవసరంగా అలా హార్న్ చేస్తూనే ఉంటాం. దానివల్ల పక్కన వాళ్ళకి ఇబ్బంది అండ్ ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయట. సో కొన్ని దేశాల్లో ఇప్పటికే మనకు తెలుసు ఇలా అనవసరంగా అక్కడ హార్న్ చేస్తే అది చాలా ఇల్లీగల్ అని. సో అలాంటి నిబంధనని కేంద్రం తీసుకొస్తోందట. సో మొదటిసారి మీరు ఇలా అనవసరంగా హార్న్ చేస్తూ పట్టుబడితే 1000 రూపాయల జరిమానాట. లేదు, ఇదే తప్పుని రెండోసారి కూడా అతిక్రమించి చేస్తే 2000 జరిమానాట. మరి ఇక ముందు కూడా చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. సో ఎందుకు వచ్చిన బాధ, పక్కన వాడి వల్ల అంటే ఆరోగ్యం అందరికీ ఒకటే రూల్ అనమాట. పక్కన వాడి వల్ల మనకెంత సమస్య, మన వల్ల కూడా పక్కన వాళ్ళకి అంతే సమస్య. సో ఎందుకు వచ్చింది, మరి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా. తస్మాత్ జాగ్రత్త.